నిజంగానే మీరు చేపట్టండి హార్పిక్ ఛాలెంజ్. మ్యాక్స్ క్లీన్ ఉద్యమంలో చేరండి, హార్పిక్ ని వాడండి. ఎండలు మేము మరింత ఎదిగే సీజన్ కూడా ఇది. సైన్స్ చెప్తోంది ఎండాకాలంలో పిల్లలు ఎక్కువగా ఎదుగుతారని. హార్లిక్స్ లో ఉన్న న్యూట్రీ అబ్జార్బ్ సైన్స్ ఇంకా 23 కీలక న్యూట్రియంట్స్ పిల్లలు ఎదగటానికి సహాయపడతాయి. ఈ జీవన విధానాన్ని క్రిములు మారుస్తున్నాయా? ఇక బెంగలేదు. ప్రవేశపెడుతున్నాం కొత్త డెటాల్ ఇన్స్టంట్ హ్యాండ్ శానిటైజర్. ఇది చంపుతుంది రోగాలను కలిగించే 99.9% క్రిములను నీళ్లు, సబ్బు లేకుండానే. డెటాల్ ఇన్స్టంట్ హ్యాండ్ శానిటైజర్, క్రిముల నుండి రక్షణ ఎల్ల వేళలా. డెటాల్ 100% షూర్. థాంక్స్ ఫర్ బూస్ట్ మామ్. నేను రోజు చెయ్యాలి మరి ఎంతో ఎక్కువ ఎంతో ఎక్కువ ఎంతో ఎక్కువ. మీరు చేయగలరా ఎంత ఎక్కువ? కొత్త బూస్ట్ వైజ్ఞానికంగా నిరూపితం, పెంచుతుంది స్టామినాని 3 రెట్లు ఎక్కువ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అందుకోండి మీ ఉచిత రీబాక్ సిప్పర్ ప్రతి బూస్ట్ ప్యాక్ తోను. హార్పిక్ పవర్ యొక్క శక్తివంతమైన పరిశుభ్రత ఇప్పుడు లభిస్తుంది మరింత ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు పొందండి 40% ఎక్స్ట్రా హార్పిక్ పూర్తిగా ఉచితం. త్వరపడండి. Can we have Selvi Master on the stage? Selvi Master movement చేస్తే ఎలా ఉంటుంది? ఉమా మాస్టర్ అయితే బృందావన మాస్టర్ అయితే డి లేడీ స్పెషల్. చాలా కష్టం. నువ్వు ఒక్కడవే చేయగల అని మా ఫీలింగ్. దాంతో బెడ్ వేస్తే ఇక్కడ సరే ఏం చేస్తావు మా తెలియదు. మ్యూజిక్. రేపు రాత్రి 9:30 మీకు అందిస్తున్న వారు వివెల్ సోప్స్ మరియు షాంపూస్. ప్రీతి అభిరుచి మీకు అందించిన వారు ప్రీతి హోమ్ అప్లయన్సెస్. సహ సమర్పణ కియా కార్పిన్ హెయిర్ ఆయిల్, మిస్టర్ ముజల్ విజిబుల్ యాక్షన్ టాయిలెట్ క్లీనర్. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి మిక్సీ అభిరుచి. సో పిండి కలుపుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు గోధుమ పిండిలా కలుపుకున్నాం కదా. దీన్ని రోటీ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఓకే. మామూలుగా అయితే రోటీ మనం చపాతీ కర్రతో ఇలా చేస్తాం కదా, బట్ దీన్ని కొంచెం లావుగా చేస్తేనే అవుతుంది. ఓహో. సో ముద్దలా తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. సో అంటే ఒక కవర్ మీద అన్నమాట. యా. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకుని ఓకే. సో రోటీ లాగే మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. యా. చేసుకుని ఒక 3 హోల్స్ అలా పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా హోల్ లాగా చేసుకుని ఇందులో పెట్టుకోవాలి. ఎందుకు అలా హోల్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇందులో ఆయిల్ వేస్తాం కొంచెం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి. సో అది అంటే కాల్చేటప్పుడు దాంట్లో పెనం మీద వేసినప్పుడు. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే. సో తవ్వ పెట్టేసుకున్నాం. ఒక స్పూన్ ఇది కొంచెం వేడయ్యాక జస్ట్ ఆయిల్ని అప్లై చేస్తాం. ఓకే. సో తవ్వ వేసే ముందు మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలా? సో రోటీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న రోటీని ఇందులో వేసి. ఓకే. సో తవ్వ కూడా వేడెక్కింది కాబట్టి రోటీ వేసి కొంచెం ఈ హోల్స్ పెట్టాం కదా, హోల్స్ లో ఒక డ్రాప్ ఆయిల్. ఓకే. అప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అదే లోపల మనం ఇంకొక రోటీ చేస్తాం. ఒక పక్క ఒక రోటీ కాలుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చక్కగా మనకి జొన్నపిండి ఉండాలి, ఈ ఐటమ్స్ అన్ని తురుము పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దీని కాంబినేషన్ లో ఏం తింటారు? మనం గ్రీన్ చట్నీ కానీ టమాటా సాస్ కానీ దేంతో అయినా తినచ్చు. దేంతో అయినా. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం. ఓకే. చక్కగా కాలింది, మంచి కలర్ వచ్చింది.
సో ఇలా మనం చేసి పెట్టుకుంటే ఈజీగా గ్రీన్ చట్నీ కానీ సాస్ తో కానీ టేస్ట్ చేయొచ్చు అనమాట. సాస్ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. సో చక్కగా కాలిందండి కదా. ఓకే తీసేసుకోండి. సో మాడకుండా జాగ్రత్తగా 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక రోటీ కాల్చుకుందాం. ఓకే సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ ఇంకొక రోటీ చేసుకో. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ గా ఉంది, మధ్యలో హోల్స్ పెట్టడం. హోల్స్ పెడితే కొంచెం నూనె కూడా బాగా అంటుంది కదా. లుక్ కూడా బాగుంటుంది. అండ్ జొన్నపిండితో చేసే రోటీ అంటే కొంచెం రొట్టె టైప్ లో ఉంటుంది. ఇందులో అన్ని యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఓకే సో ఇది కూడా అయిపోయినట్టుంది కదా. తీసేద్దాం. సో మంచి కలర్ లో వచ్చాయి రోటీస్ కూడా. తక్కువ టైంలో అయిపోతుంది తొందరగా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని టొమాటో సాస్ తో కానీ చిల్లీ సాస్ తో కానీ సర్వ్ చేసుకో. ఓకే సో 2 టైప్స్ ఆఫ్ సాస్ అన్నమాట. వెజ్ తవా రోటీ రెడీ. మరి టేస్ట్ చేసి ఎలా అవుతుందో చెప్పండి. ఓకే తప్పకుండా. వావ్ చాలా చక్కగా డెకరేట్ చేసావు. ఈ టొమాటో కూడా నువ్వే కట్ చేసావా? అవును. బాగుంది. ఓకే అండి సో వెజ్ తవా రోటీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజ్ తవా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో జొన్న పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మందంగా చపాతీలా ఒత్తుకొని వాటికి మధ్యలో చిన్న చిన్న కన్నాలు పెట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె రాసి ఈ రొట్టె వేసి కన్నాల మధ్యలో నూనె పోసి 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని టొమాటో సాస్ తో గానీ చిల్లీ సాస్ తో గానీ సర్వ్ చేసుకుంటే వెజ్ తవా రోటీ తినడానికి రెడీ. ఓకే అండి వెజ్ తవా రోటీ రెడీ అయిపోయింది. అండ్ దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. దీన్ని టొమాటో సాస్ తో టేస్ట్ చేస్తే వావ్ వెరీ నైస్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ రోటీ కూడా చక్కగా కుదిరింది. అండ్ ఇంత బాగా కాల్చుకుంటేనే బాగుంటుంది అనుకుంటా. వెరీ నైస్. ఇంత మంచి ఐటమ్ ని మాకు పరిచయం చేసినందుకు మీకు ఈటీవీ తరఫు నుంచి ఈ అందమైన శారీ అండి. థ్యాంక్ యూ. శారీ చూద్దామా? ఓకే వినీలా నచ్చిన శారీ? చాలా బాగుంది. అయితే చాలా బాగుంది ఈ శారీ. మంచి లైట్ కలర్ శారీ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో ఇదండి ఇవాళ మన ఊరించే వంట. మీరు కూడా మంచి ఊరించే వంటను మాకు పరిచయం చేయాలనుకుంటే వెంటనే SMS చేయండి. SMS చేసే విధానం ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామాని టైప్ చేసి 562635 కి SMS చేయండి. తిరిగి రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మంచి వంట చూసాం కదండి. మరి ఇవాళ మన వంటలు, పిండి వంటలు, స్వీట్ అండ్ స్నాక్స్, ఊరించే వంట, ఈ 3 వంటల్లోని పోషక విలువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. స్ప్రౌట్స్ చాలా చాలా మంచివండి. వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. స్ప్రౌట్స్ లో ముఖ్యంగా పెరిగేది ఏంటంటే, అంటే మామూలుగా దాల్స్ కి స్ప్రౌట్స్ కి తేడా ఏంటంటే విటమిన్ సి కంటెంట్ కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అదొక మంచి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే జర్మినేషన్, అంటే స్ప్రౌట్స్ రావడం అనేది అది విత్తనాలు రావడం లాగా, కాబట్టి ఏ న్యూట్రియంట్ లోపల ఉంటే కూడా అవన్నీ కూడా చక్కగా బయో అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అంటే మన బాడీ పెద్దగా కష్టపడకుండా దాన్ని డైజెస్ట్ చేసుకోగలదు. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. మామూలుగా మనం దాల్స్ లో తీసుకునేవన్నీ కూడా కొద్దిగా డిఫికల్ట్ అనమాట డైజెషన్ కి, అందుకే సోక్ చేసి వాడుకోవాలని చెప్తూ ఉంటాము. అవి గనక స్ప్రౌట్ చేస్తున్నప్పుడు అవైలబిలిటీ చాలా ఈజీగా అయిపోతుంది, కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ బెటర్. ఏ స్ప్రౌట్స్ తీసుకోవడం మంచిది అని మీరు అడిగితే, ప్రతి ఒక్క స్ప్రౌట్స్ ఏదైనా కూడా, మొలకెత్తిన పెసలు, లేకపోతే మొలకెత్తిన చెన్నాలు, లేకపోతే ఏవేవి దాల్స్ హోల్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ట్రై చేయండి. మొలకలు వస్తాయి, అవన్నీ కూడా మనం డైట్ లో వాడుకోవచ్చు. మెంతులు కూడా మొలకేసుకొని దీంతో మిక్స్ చేసుకోవచ్చు, అవి మరీ మరీ మంచి.
మంచిది. సరే, దాంతోపాటు కుకుంబర్ చాలా చాలా మంచిదండి. వెరీ లో క్యాలరీ, చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ స్టేటస్ చక్కగా మెయింటైన్ చేస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ప్రౌట్స్ అండి. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది. డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్. అండ్ వీక్లో 2-3 days కూడా స్ప్రౌట్స్ తీసుకుంటే మనకు ప్రోటీన్ వస్తుంది, అలాగే విటమిన్ సి కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ స్ప్రౌట్స్లో ఏంటంటే, మామూలుగా పప్పులు ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అది ప్రూవ్ అన్న ఫ్యాక్టే. కానీ స్ప్రౌట్ చేసి తీసుకుంటే డెఫినెట్గా ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుందండి. సో అదొక అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బ్రెడ్ బటర్ పుడ్డింగ్ గురించి చెప్పాలంటే పేరులోనే ఉంది, బటర్ అండ్ పుడ్డింగ్. సో డెఫినెట్లీ ఇట్స్ స్వీట్ ఐటమ్. ఇది ఒక న్యూట్రిషన్ కాన్సెప్ట్ నుంచి మనం చూడలేము. బ్రెడ్లో క్యాలరీస్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అండ్ బి విటమిన్ కూడా ఉంటుంది. అండ్ బటర్లో కూడా విటమిన్ ఏ అండ్ ఫ్యాట్ బాగా ఎక్కువగా ఉంటుంది. పాలు, ఇంకా గుడ్డు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ అండ్ ఆరెంజెస్ ఇవన్నీ కూడా ఉంటే కూడా డెఫినెట్లీ ఇట్స్ హై క్యాలరీ ఐటమ్. సో క్వాంటిటీ మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత ఫ్రీక్వెంట్ గా తీసుకునే ఐటమ్ కూడా కాదు. ఇక గురించే వంటలో చూసిన వెజ్ తవా రోటీ గురించి చెప్పాలంటే చాలా బాగుందండి రెసిపీ, ఎక్సలెంట్. జొన్నలు ఉపయోగించారు. పూర్వం అంటే మన యాన్సిస్టర్స్ అందరూ కూడా బాగా ఆరోగ్యంగా బలంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ రైస్ ఒక్కటే కాదు, ఇలాంటివన్నీ బాగా ఎక్కువగా తీసుకునేవారు. ఇప్పుడు మనం అలాంటివి పూర్తిగా మర్చిపోయాము, అసలు వాడట్లేదు డయట్లో, ఎక్కువగా రైస్ మీద డిపెండ్ అయిపోతున్నాము. కాబట్టి మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఈరోజు డయాబెటీస్ అనేది ఇండియా క్యాపిటల్ అయిపోతుంది. అసలు ప్రపంచంలో అందరిలో కంటే, అన్ని దేశాల కంటే కూడా ఇండియాలోనే షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం ఇలా ప్రాసెస్డ్ రైస్ తీసుకుంటున్నాము. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే జొన్నలు లాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవేవి కూడా మనకు రైస్లో ఉండవు, ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి. సో డెఫినెట్లీ జొన్నలు హైలీ రికమెండెడ్. ఒక పూట అయినా మనం ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తే మరీ మంచిదండి. దాంతోపాటు వెజిటబుల్స్ కూడా చక్కగా మిక్స్ అయి ఉన్నాయి. క్యారెట్లో విటమిన్ ఏ, క్యాప్సికంలో విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాబేజ్లో ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి క్యాబేజ్లో. సో జొన్నలు ప్లస్ వెజిటబుల్స్ మిక్స్ చేసి తీసుకుంటున్నాం అంటే మరేం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. దాని మూలాన అన్నెసెసరీ క్యాలరీస్ కూడా రావు. సో చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చిన్న పిల్లలకి, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి 3 years 4 years ఆన్వర్డ్స్ కూడా మనం ఇలాంటి ఒక జొన్నలకు కానీ రాగులకు కానీ టేస్ట్ అక్వైర్ చేయిస్తే చాలా మంచిదండి. వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఇవాళ మేము 15 years 20 years ఆ ఏజ్ నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడం ఎంతో ఇంపార్టెంట్. సో ఈ రెసిపీ చాలా బాగుంది. నో డౌట్ ఇవాళ చూసిన రెసిపీస్లో ది బెస్ట్ వెజ్ తవా రోటీ. చాలా చాలా పోషకాలు బాగున్నాయండి, బలం కూడా బాడీకి, కరెక్ట్ వేలో బాడీ గ్రో అవుతుంది అనమాట ఇలాంటివి తీసుకుంటే. తర్వాత స్ప్రౌట్స్ కుకుంబర్ మసాలా కూడా చాలా బాగుంది, అది కూడా తప్పక ట్రై చేయండి, అది కూడా చాలా న్యూట్రిషియస్. ఈ బ్రెడ్ బటర్ పుడింగ్ మాత్రం ఇట్స్ డెఫినెట్లీ హై క్యాలరీ ఫుడ్. అండ్ నా ఒపీనియన్లో అయితే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మన మొహంలో ఉన్న డర్ట్ అంతా పోవడానికి ఒక మంచి హోమ్ క్లెన్జర్ అండి. కొద్దిగా మైదా పిండిలో కొంచెం పాలు కలిపి, ఈ రెండింటినీ కలిపి మొహానికి రాసుకుని స్క్రబ్ లాగా రుద్దుకోండి. దాని తర్వాత కడిగేసుకోండి. ఇలా తరచు చేస్తూ ఉంటే కనుక మంచి స్కిన్ మీ సొంతం. శేఖర్ గారు, ఎప్పటిలాగే ఇవాళ కూడా మంచి వంటలు చేసి చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇవాళ వెరైటీ వంటలు మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా ప్రీతి మిక్సీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇవాళ మన ప్రీతి మిక్సీ అభిరుచిలో మంచి వంటలు చూసాం కదండి. మళ్ళీ రేపు కూడా ఇలాగే కలుసుకుని మంచి వంటలతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు నమస్తే. Anchors dress courtesy RS Brothers, Amirpet, Hyderabad. Doctors dress courtesy by Neeros, Road number 1, Banjara Hills, Hyderabad.
ఎవరెస్ట్ కోకోనట్ ఆయిల్ స్టార్ మహిళ మీకు అందిస్తున్న వారు ఎవరెస్ట్ కోకోనట్ ఆయిల్. జీవించండి ఆత్మవిశ్వాసంతో. మెస్వాక్ టూత్ పేస్ట్ సంపూర్ణ దంత